ఈ అమ్మాయి చాలా అందంగా ఉంటుంది, కానీ ఈమె భర్త ఈమె కన్నా డబ్బునే ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాడు. అయితే ఒకరోజు ఈమె తన ఇంటి ముందు కూర్చుని ముగ్గు వేస్తూ ఉంటుంది. అప్పుడు ఒక మాంత్రికుడు కన్ను ఈ అమ్మాయి మీద పడుతుంది. దీంతో ఇతడు ఈమె భర్తను ఫాలో అవుతూ వెళ్తాడు. అయితే ఈమె భర్త పేకాటలో డబ్బులన్నీ పోగొట్టుకుని బాధపడుతూ ఉంటాడు. అప్పుడు మాంత్రికుడు ఈ వ్యక్తికి ఒక మంత్రించిన తాడు ఇచ్చి తన చేతికి కట్టుకోమని చెప్తాడు. ఆ తరువాత ఈ వ్యక్తి మళ్లీ పేకాట ఆడగా ఇతడు పేకాటలో ఎక్కువగా డబ్బు సంపాదిస్తాడు. దీంతో ఆనందంగా ఉన్న ఈ వ్యక్తి ఈ మాంత్రికుడితో స్నేహం చేస్తాడు. అయితే ఒకరోజు ఈ మాంత్రికుడు నీకు ఇంకా ఎక్కువ డబ్బు వచ్చే ఉపాయం చెప్తాను, అయితే నువ్వు నేను చెప్పింది చేయాలని చెప్తాడు. దీంతో డబ్బు ఆశతో ఉన్న ఈ వ్యక్తి ఈ మాంత్రికుడు చెప్పినట్లుగానే తన ఇంటి దగ్గర ఉన్న తులసి కోటను పగలగొట్టేస్తాడు. అలాగే ఆ మాంత్రికుడు ఇచ్చిన శుద్ర పూజలు చేసిన ఈ మూటను తన ఇంట్లో పాతి పెడతాడు. ఆ రోజు రాత్రి ఈ మాంత్రికుడు తాను అనుకున్నట్లుగానే పూజను స్టార్ట్ చేస్తాడు. దీంతో ఈ మాంత్రికుడి మాయలో పడిన ఈ అమ్మాయి అర్ధరాత్రి పూట మైకంలో ఈ మాంత్రికుడి దగ్గరికి వచ్చేస్తుంది. అప్పుడు ఈ మాంత్రికుడు ఈ అమ్మాయితో గడిపి అక్కడ నుండి పారిపోతాడు. మిగతా స్టోరీ కోసం వీడియోని లైక్ చేసి పార్ట్ 4 అని కామెంట్ చేయండి.